గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు శనివారం కాకపోతే ఇది మనకు శుక్రవారం సంబంధించిన వీడియో. ఇది మార్కెట్ అనేది ఏ విధంగా ఉంది, మనకు ఎక్కడ ఓపెన్ అయింది, ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. చూసినట్లయితే ఇక్కడ మనం మార్కెట్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకు ప్రివ్యూ క్లోజ్ ఈ 192లో అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 26,109లో ఓపెన్ అయింది. మనకు 90 పాయింట్స్ కింద ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకేనా, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 26,400 పియూను మరియు 25,800 సిఈ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం పీని గమనిద్దాం. పీని చూసినట్లయితే ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్. ఇది మార్కెట్ అనేది ఇక్కడ మనకు మెయిన్ పీ అనేది ఇక్కడ ఏర్పడింది. ఇది ఒక 915 క్యాండిల్. ఈ 915 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేక్ కాలేదు. ఓకేనా, ఆ తర్వాత ఇందులోనే మనకు కన్సల్టేషన్ అయింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీని హై ఇక్కడకు వెళ్ళడం జరిగింది. అంటే మొన్నటి క్లోజింగ్ అయినా ఇక్కడకి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి మళ్ళీ డౌన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే దీని మీద నుండి ఇక్కడ ఇది దీని మీద నుండి బాడీ నుండి మీద నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా సరే మళ్ళీ ఇది ఇద్దరునే మనకు మూమెంటం తీసుకుంది. ఇక్కడ రాలేదు మనకు. ఓకేనా, ఈ 15 క్యాండిల్ దగ్గర రాలేదు, ఇదే వచ్చింది ఇక్కడ రాక. అంతే, మీద నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని ఇంతవరకు వెళ్ళింది. ఓకే, అదేవిధంగా మనం ఒకసారి సీన్ గమనిద్దాం. చూసుకున్నట్లయితే ఇది మనం నిన్న క్లోజింగ్ ఎప్పుడైతే ఇట్లా కన్సల్టేషన్ అయిందో ఇది మనకు దీని కింద మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ కింద ఈ విధంగా కన్సల్టేషన్ అయిందో ఇది కిందకి వచ్చే మూమెంటం ఉంటుంది. ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ మీద ఈ విధంగా కన్సల్టేషన్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏర్పడినా కింద చూసినట్లయితే ఈ కింద నుండి మనకు మూమెంటం తీసుకుంది. ఈ విధంగా కన్సల్టేషన్ అంటే ఈ కిందలోనే మనకు చూసినట్లయితే మనకు 945 దాకా దీంట్లో ఉంది. ఓకేనా, ఇందులో నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుని ఈ విధంగా పైకి వెళ్తుంది. అంతే తప్ప ఇది కిందికి రాదు. ఇందులో చూసుకున్నట్లయితే ఇందులోనే కన్సల్టేషన్ అయింది ఇక్కడ దాకా 930 దాకా. ఓకే, 935 దాకా దీంట్లో మనకు కన్సల్టేషన్ అయింది. ఆ తర్వాత డౌన్ అయింది. ఎప్పుడైతే దాని హైకి చేరుకుందో మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా, మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ మనం అనుకోవచ్చు ఇక్కడ 15 క్యాండిల్ ఉందని, అది కూడా అనుకోవచ్చు. ఇక్కడ నుండి మళ్ళీ మూమెంట్ ఇక్కడి నుంచి మనకు కన్సల్టేషన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మూమెంటం తీసుకొని దీన్ని బ్రేక్ చేసింది, కిందికి వచ్చింది. ఎప్పుడైనా సరే మనకు ఈ విధంగా మూమెంటం తీసుకొని కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మనకు యూషప్ తీసుకుంటాం కదా. ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఆగుతుంది అనుకోకూడదు. ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అదే జరిగింది ఈరోజు కూడా. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిఈలు ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ మొదట మనం పీలు గమనిద్దాం. ఇందులో మనం ఈ 26,000 పిఈ ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది చూసుకున్నట్లయితే ఒక 915 గ్రీన్ క్యాండిల్. ఆ తర్వాత కిందికి రావడం జరిగింది. మనకు ఎప్పుడైతే ఈ విధంగా క్యాండిల్ అనేది కిందికి వచ్చినా కూడా దీన్ని బ్రేక్ చేయలేదు. మనకు మెయిన్ పీఈ కూడా మనకు బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది 48 రూపీస్ నుంచి ఎక్కడికి వెళ్ళింది. ఓకే, నిన్నటి క్లోజింగ్ అయినా ఇక్కడికి వెళ్ళింది. ఓకేనా, దీని బాడీ దగ్గర వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి ఇక్కడ ఇది మనకు బ్రేక్ అయిపోయింది. దీన్ని మనం కన్సిడర్ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మనం యాడ్ చేసుకున్న మెయిన్ పీని మనం కన్సిడర్ చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందని. ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది 37 రూపీస్ నుంచి. మనము ఆ టైంలో మనం దాన్ని గమనించడం మర్చిపోతాం. ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో అప్పుడు ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే అది బ్రేక్ కాక మళ్ళీ రిటర్న్ అవుతుందో ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. 38 రూపీస్ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది 62 రూపీస్ దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి మనకు యూ షేప్లో కనుక్కోవద్దు. ఓకేనా, ఈ విధంగా వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది.
పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయిపోయింది ఇక్కడ మనకు. ఓకేనా, డౌన్ అయింది ఇక్కడ ఆల్రెడీ యూ షేప్ వచ్చింది, ఇక్కడ మనకు కిందికి వచ్చింది, మళ్ళీ మీదికి పోయింది, మళ్ళీ డౌన్ అయిపోయింది ఇది. ఓకేనా, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకు మళ్ళీ 39 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 76 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,100 PE ఇది కూడా గమనిద్దాం. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకే, ఇది మనకు గురువారం క్లోజింగు. ఈ శుక్రవారం నాడు ఈ విధంగా ఏర్పడింది 915 క్యాండిల్. 71 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది దీని దాకా వెళ్ళింది ఇక్కడ దాకా. అంటే ఈ బార్డర్ మనకు క్రాస్ అవ్వట్లేదు అన్నట్టు. ఓకేనా, క్రాస్ అవ్వట్లేదు. ఆ తర్వాత ఇంతవరకు వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు ఇంతవరకు రావడం జరిగింది. ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. 64 రూపాయల నుండి మళ్ళీ ఇది 99 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ 67 రూపీస్ నుంచి మళ్ళీ ఇది దీన్ని హై అయిన 121 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ చివరిగా ఈ 26,200 PE. ఓకేనా, ఇది మనకు నిన్నటి క్లోజింగ్, గురువారం క్లోజింగ్, శుక్రవారం ఒక 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇందులోనే కన్సల్టేషన్ అనేది ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, కింద పడాలనుకుంటే మాత్రం ఈ 920 క్యాండిల్ నుంచి డైరెక్ట్ కిందికి వస్తుంది ఇక్కడ రాక, కానీ రాలేదు. ఇందులోనే కన్సల్టేషన్ అయింది. ఇది 119 రూపాయల నుండి చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఇది 185 దాకా వెళ్ళింది. మళ్ళీ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ 103 రూపాయల నుండి మళ్ళీ ఇది 150 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ తర్వాత ఇది 111 రూపాయల నుండి మళ్ళీ ఇది 177 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనం ఈ సీరును ఒకసారి మనం గమనించినట్లయితే ఇందులో ఈ 26,200 C అనేది ఒకసారి గమనిద్దాం. ఓకేనా, ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఎప్పుడైతే ఈ విధంగా డౌన్లో ఏర్పడి ఈ విధంగా ఒక 950 క్యాండిల్ మీద మనకు క్యాండిల్ అనేది ఏర్పడకుండా ఈ విధంగా విక్కులు ఏర్పరిచి దీని క్లోజింగ్ ఏంటంటే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే దాని హై PE అనేది దాని హైకి చేరిందో మళ్ళీ 59 రూపాయల నుంచి కన్సిడర్ చేసుకొని మళ్ళీ ఇది 102 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఈ మళ్ళీ ఇది 65 రూపాయల నుండి ఇది మళ్ళీ 85 రూపాయలు. ఇక్కడ వెళ్తాం అనుకోకూడదు మనం, అర్థమవుతుందా? అంటే మనకు ఏదైతే డౌన్ అవుతుందో అది మాత్రం కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. గెయినర్ ఇది కాదు ఈరోజు మనకు, ఇది మనకు లూజర్. ఇది లూజర్ కాబట్టి ఇంతవరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది మళ్ళీ దాటిపోతుంది మనం అనుకోకూడదు. ఓకేనా, ఇది ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయిపోయింది, 50 రూపాయలకు వచ్చింది ఈ 26,200. అదేవిధంగా ఈ 26,150 కూడా ఒకసారి మనం గమనిద్దాం. సీల్ కాబట్టి డౌన్కి వెళ్తున్నాం మనం. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 90 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 130 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 70 రూపాయలకు వచ్చింది. 70 రూపాయల నుండి మళ్ళీ ఇది దీని హైని బ్రేక్ అవ్వట్లేదు 915 క్యాండిల్. మళ్ళీ 130 రూపాయల నుండి మళ్ళీ ఇది 84 రూపాయలకు వచ్చి 84 రూపాయల నుండి ఇది మళ్ళీ 116 నుంచి మళ్ళీ డౌన్ అయిపోయింది. ఓకే, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ 26,050 C ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 150. ఇది ఎక్కడి నుంచి ఇది 150 నుంచి ఇది మనకు 200 దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయ్యేది 127 నుంచి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 195 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ మనకు యూ షేప్ మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇది 135 రూపాయల నుండి మళ్ళీ ఇది మనకు 182 రూపాయల నుంచి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, లూజర్ అనేది ఎప్పుడైనా పైకి పోయి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇది ఈ 915 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రం ఇది మళ్ళీ ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతవరకు ఇది మనకు ఇది ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనకు 915 క్యాండిల్ నుంచి రిజెక్ట్ అయింది అది మనకు కిందికి వచ్చే అవకాశాలు అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే ఈ 26,000 C ఒకసారి మనం గమనిద్దాం. చివరిగా ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఎక్కడ నుండి ఇది 185 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది 235కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 155 రూపాయల నుండి మళ్ళీ ఇది
235కు, ఆ తర్వాత మళ్ళీ ఇది 170 రూపాయల నుండి మళ్ళీ ఇది 221 దాకా వెళ్ళి ఆ తర్వాత 148లో క్లోజ్ అయింది. ఓకేనా. ఈరోజు మనకు మార్కెట్ మనకు క్లోజ్ అయింది మాత్రం మనకు 26,068లో క్లోజ్ అయింది. దీని హై చూసినట్టయితే మాత్రం మనకు ఎక్కడికి వెళ్ళింది హై మనకు 178 దాకా వెళ్ళడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోండి. మనకు మండే రోజు మార్కెట్ ఉంది, అది ఏ విధంగా ఉందో మండే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్.